నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే రెడ్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. అవినాష్ గారు, ఇవాళ రేపు అందరికి లగ్జరీస్ డెఫినెట్ గా ఎవరికి వద్దనుకుంటారు, అందరూ లగ్జరీస్ గానే బ్రతకాలి అని అనుకుంటారు కదా. అన్ని ఉండాలి, అన్ని సుఖాలు, అన్ని మంచి మంచి లగ్జరియస్ కార్స్ అనుకోవచ్చు, మంచి మంచి ఇళ్ళు, మంచి మంచి బట్టలు, అన్ని కూడా చాలా లగ్జరియస్ గా ఉండాలి మా లైఫ్ అని అనుకుంటుంటారు కదా. అయితే మనం ఉండేటటువంటి తీరు, మనం మెయింటైన్ చేసేటటువంటి విషయాలు కూడా మన లైఫ్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయనేది ఖచ్చితంగా సత్యం. ఒప్పుకుంటారా? ఒప్పుకోవాల్సిన విషయమేనా కదా. మనం ఎలా అయితే మనం మెయింటైన్ చేస్తున్నాం, చాలా మంది అంటారు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదని. ఇప్పుడు కొన్ని ఇండస్ట్రీస్ లో ఉంటే మనం ఎంత మెయింటైన్ చేస్తున్నామో దాన్ని బట్టి వాల్యూ కూడా ఇస్తూ ఉంటారు కదా. దీనికి ఆస్ట్రాలజీకి ఏమైనా సంబంధం ఉందా? ఇవి మెయింటెనెన్స్ కావచ్చు, ఈ బట్టలు కావచ్చు, మనీ అండ్ లగ్జరీ కిందకు వస్తాయి. శుక్రగ్రహం కంట్రోల్ చేస్తుంది. శుక్రగ్రహం అంటే ఇప్పుడు దీంట్లో మీకు రాహు కూడా వస్తుంది, నేను చెప్తాను. ఇప్పుడు మంచి బట్టలు వేసుకోవాలి ఫస్ట్. మనకు నిజంగానే కలిసి రావాలి అని అనుకుంటున్నాము అంటే మనం మంచి బట్టలు ఖచ్చితంగా వేసుకోవాలి. అంటే మనకు ఉన్న దాంట్లో మంచి బట్టలు అంటే పూర్వీకుల్లో చూసుకుంటే సిల్క్ అనేది శుక్రుడికి సంబంధించింది కాబట్టి శుక్రుడు మనకి హెల్ప్ చేసేది సిల్క్ వేసుకుంటే. కాబట్టి పట్టు చీర అంటారు. కాబట్టి పట్టు చీరలు వేసుకొని తిరగాలి. మీరు గమనిస్తే సొసైటీలో ఎలైట్ ఉమెన్ అందరూ పట్టు చీరలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. నార్మల్ పీపుల్ కాటన్ శారీలు, నార్మల్ చీరలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అలా కాకుండా నేను చెప్పేది ఏంటంటే, సొసైటీలో మీరు కొద్దిగా ఒక స్టేజ్ డెవలప్ అవ్వాలి అంటే, ఏది మీ దగ్గర ఆ స్టేజ్ లేకపోయినా కూడా మీరు ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలనుకుంటే పట్టు చీరలు వేసుకొని తిరగండి. మగవాళ్ళు కూడా సిల్క్ చొక్కాలు వేసుకోవాలి. ఇంకోటి, శుక్రుడికి సంబంధించిన కలర్ వైట్ కాబట్టి వైట్ షర్ట్, అదే వైట్లో సిల్క్ షర్ట్ అయితే చాలా మంచిది. లేడీస్ అయితే సిల్క్ శారీస్ వేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు మనం శుక్రుడు అంటే ఏంటి, బేసిక్గా ఒకప్పుడు రాజులు గుర్రాలు, ఏనుగులు అంటే బాగా మంచి సొసైటీలో రెస్పెక్ట్ ఉండేది. అదే ఇవాళ కార్లు అనమాట, మంచి మంచి కార్లు. ఇప్పుడు ఇదంతా కనెక్షన్ ఉంటుంది మంచి బట్టల నుంచి మంచి కార్కి. ఫస్ట్ మీరు మంచి బట్టలు కొంటారు, ఆటోమేటిక్ మీకు మంచి కార్ వస్తుంది. అది సృష్టి ధర్మం. జనాలు ఏం చేస్తారంటే డబ్బులు ఉన్నా కూడా పిచ్చి బట్టలు వేసుకొని తిరుగుతారు. కొంత దానికి పిసినారిలాగా బిహేవ్ చేస్తుంటారు, మంచి బట్టలు కొనుక్కోరు. కొన్ని ఇన్నోవేస్ అయితే చిరిగిపోయినవి, ఇప్పుడు బనియన్స్ కాళ్ళని చూస్తే చిరిగిపోయినా కూడా వేసుకుంటుంటారు, లోపలే కదా అనుకుంటారు. అది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్. సో ఇప్పుడు ఏదైనా కాబట్టి చిరగకూడదు. మీరు చిరిగింది వేసుకున్నా పాత వేసుకున్నా మీకు ఫస్ట్ రెస్పెక్ట్ ఉండదు, రెస్పెక్ట్ డౌన్ అయిపోతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మంచి బట్టలు వేసుకోండి. మురికి బట్టలు అయితే అస్సలు వేసుకోవద్దు. కొంతమంది బట్టలు ఉతకరు, 2 రోజులు 3 రోజులు అవే బట్టలు వేసుకుంటారు. ప్యాంట్లు ఉంటాయి 5 రోజులు 6 రోజులు 7 రోజులు, జీన్స్ అయితే అస్సలు మార్చరు 7 రోజులు. కానీ మార్చాలి. జీన్స్ అయినా కూడా ఉతికేసుకోవాలి. జీన్స్ అయినా ఉతికేసుకోవాలండి. మనం వేసుకునే షర్ట్ అయినా ఉతికేసుకోవాలి. అదని కాదు, ఇప్పుడు శుక్రుడు అంటే మన వాహనం కూడా వస్తుంది. వాహనాన్ని కూడా నీట్ గా ఉంచుకోవాలి మనం, లేకపోతే దాని మీద ధూళిపడి లోపల కంపు కొడుతుంది. అది వాహనాన్ని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్ గా మనం చూసేది స్టూడెంట్స్ ని చూస్తూ ఉంటాము. ఈ స్టూడెంట్స్ అంటే శుక్రుడే, మళ్ళీ ఇది ఒక దళము. ఈ స్టూడెంట్స్ కూడా నేను చూస్తూ ఉంటాను, పాత సాక్స్ వేసుకెళ్ళడము, ఉత్కని బట్టలు వేసుకెళ్ళడము, పిచ్చి పిచ్చి స్కూల్ బ్యాగులు వేసుకెళ్ళడము. ఆ స్కూల్ బ్యాగ్ ని కడగరు. మళ్ళీ బాక్స్ ఉంటది, ఆ బాక్స్ కూడా పిచ్చి పిచ్చిగా ఉంటది. ఆ బాక్స్ కూడా బాక్స్ కానీ బొక్కలు ఉంటాయి, పాత బాక్సులు ఉంటాయి, అవి తీసుకెళ్ళకూడదు. మంచి బాక్స్ తీసుకెళ్ళాలి, మంచి స్కూల్ బ్యాగ్ వేసుకెళ్ళాలి. ఆ సాక్స్ ఏవైతే ఉన్నాయో తడి వేసుకోకూడదు, ఎండిపోయిన వేసుకోవాలి. బాగా ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలి.
సో ఇవన్నీ శుక్రుడికి సంబంధించిన రెమెడీస్ అండి. ఇవన్నీ ఫాలో చేయాలి ఎట్టి పరిస్థితుల్లో. ఇవన్నీ ఫాలో చేయాలి. ఇవన్నీ ఫాలో చేస్తేనే శుక్రుడు అంటే లక్ష్మి. లక్ష్మి మీ వెంట రావాలంటే మీరు క్లీన్ గా ఉండాలి, మీ ఇల్లు క్లీన్ గా ఉండాలి. మీ ఇల్లు క్లీన్ గా లేదు, ఏ మూలనైనా చెత్త ఉంది, లక్ష్మీదేవి రాదు. మీ ఇంటికి వచ్చేసింది, మీరు క్లీన్ గా లేరు, మీ దగ్గరికి లక్ష్మీదేవి రాదు. మనం అందుకని చూడండి, దివాళీ ముందు ఇల్లంతా క్లీన్ చేస్తాం కదా, ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. ఇల్లంతా 4 కార్నర్స్ లో దీపాలు వెలిగిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. 4 కార్నర్స్ లో దీపాలు వెలిగిస్తూ ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. ఆ నెగిటివ్ ఎనర్జీని కూడా క్లియర్ చేసుకోవాలి. అది కాకుండా ఇల్లు క్లీన్ చేసుకోవడం ఒకటి, ఎనర్జీని కూడా ఎప్పటికప్పుడు రిమూవ్ చేయడం ఒకటి. మీకు ఒకవేళ డౌట్ వస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని 4 వైపులు నిమ్మకాయ పెట్టుకోండి మీ ఇంట్లోకి. దేనికైతే బ్లాక్ స్పాట్స్ పడతాయో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందని మీకు తెలిసిపోతుంది. అక్కడ మీరు దీపం వెలిగిస్తే ఆ ఎనర్జీ కాస్త పాజిటివ్ గా మారుతుంది. సో శుక్రుడే జీవితంలో డబ్బులు ఇచ్చేది, మెగా వెల్త్ శుక్రుడే ఇస్తాడు. కాబట్టి మీరు శుక్రుడి ధర్మాలన్నీ పాటించాలి, దేనికి తగ్గకూడదు. శుక్రుడు అంటే అందం, ఎంత అందంగా, ఎంత నీట్ గా, ఎంత క్లీన్ గా అంత ఆయన యోగిస్తాడు. రెస్పెక్ట్ కూడా వస్తుంది. వేరే ప్లానెట్ ఉందండి, అది కూడా ఇవ్వచ్చు, కానీ రెస్పెక్ట్ ఇవ్వదు. శుక్రుడికే రెస్పెక్ట్. మీరు చూడండి, ఇవాళ మంచి బట్టలు వేసుకొని కార్లో వచ్చినట్టుగా మనం రెస్పెక్ట్ ఇస్తాము. అవును. ఇప్పుడు పిల్లలు కూడా చూస్తే అండి, అంటే టీనేజర్స్ కానీ యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఈ చిరిగిపోయిన దిక్కుమాల ప్యాంట్లు అవి చాలా ఫ్యాషన్. పైగా అలా చింపేసి అమ్మితే ఇంకా ఎక్కువ కాస్ట్లీ. మామూలు ప్యాంట్స్, టోన్ జీన్స్ ఎక్కువ కాస్ట్లీ ఉంటుంది మామూలు జీన్స్ల కంటే. ఇప్పుడు నేను చెప్తాను మీకు ఈ కాన్సెప్ట్. టాన్ జీన్స్ గురించి, చిరిగిపోయిన ప్యాంట్ల గురించి చెప్తాను. చిరిగిపోయిన ప్యాంట్లు వీనస్ ప్లస్ రాహు, మెగా వెల్త్, సూపర్ డూపర్ మెగా వెల్త్. మీరు ఎయిర్పోర్ట్లకి వెళ్తే 1000 కోట్లు, 100 కోట్లు, 1,00,000 కోట్లు చిరిగిపోయిన వేస్తారు. చిరిగిపోయిన వేసుకోవడం తక్కువ కాదు, ఎందుకంటే ఒక డిజైనర్ వచ్చేదాన్ని డిజైన్ చేస్తున్నాడు. రాహు అంటే అలా చింపేస్తాడు, వీనస్ దాన్ని డిజైన్ చేస్తుంది. మామూలు శుక్రుడు అంటే మంచి బట్టలు, దాంట్లో మీరు డిజైన్ చేసి చింపేస్తే వీనస్ ప్లస్ రాహు అంటే ఆకాశానికి ఎత్తేస్తాడు మిమ్మల్ని. చిరిగిపోయిన బట్టలు వేసుకోవడం తప్పు, కానీ డిజైనర్ టాన్ జీన్స్ వేసుకోవడం తప్పు కాదు. మహాయోగం టాన్ జీన్స్ వేసుకోవడం. డిజైనర్లు అందరు ఇవాళ 4 లక్షలు 10 లక్షలు జీతాలు తీసుకుంటున్నారు కంపెనీస్ దగ్గర, మన సెలబ్రిటీస్ దగ్గర, టాన్ జీన్స్ కోసమే. వెరైటీ బట్టలు, దీనికి చాలా రేట్ ఎక్కువ ఉంది. టాన్ జీన్స్ వేసుకోవాలని నేను ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ చేస్తున్నాను, ఎందుకంటే అక్కడ శుక్రుడు ప్లస్ రాహు ఉంటాడు. మీరు చూడండి, టాన్ జీన్స్ ప్యాంట్ చాలా బాగుంటుంది, చాలా క్వాలిటీ ఉంటుంది. టాన్ జీన్స్ రేట్ ఎక్కువ మామూలు జీన్స్ కంటే. 4000, 5000, 6000. మామూలు జీన్స్ 1000-1500. మీరు చూడండి, టాన్ జీన్స్ ఎప్పుడు ఎయిర్పోర్ట్ లో ఎక్కువ కనిపిస్తూ ఉంటది. టాన్ జీన్స్ ప్రతి ఒక్కరికి నేను అడ్వైజ్ చేస్తాను, అది కూడా మంచి బ్రాండ్ తీసుకోండి. మెగా వెల్త్, సూపర్ డూపర్ మెగా వెల్త్, అల్ట్రా రిచ్, అల్ట్రా సక్సెస్ఫుల్ పీపుల్ వేసుకుంటారు టాన్ జీన్స్. చాలా ధైర్యం కూడా కావాలి, ఎవడు పడతాడు వేసుకోలేడు. మీరు మామూలు జీన్స్ వేసుకుంటే అసహ్యంగా ఉంటుంది కదండి. అసహ్యం కాదండి, మీరు చూసే అమ్మాయిల్లో థైస్ మీద మొత్తం చిరిగిపోయి ఉంటుంది. అవును, విచిత్రంగా. అది ఓన్లీ చూడటానికి పెద్దవాళ్ళకైతే అసహ్యంగా అనిపించదు. లేదండి, అలా ఏం లేదండి, మనం చూసే చూపు బట్టి ఉంటదండి. అలా ఏం లేదు, సాడీలో కూడా నడుము కనిపిస్తూ ఉంటదండి. దీన్ని కంపేర్ చేస్తే ఎట్లా? కాదండి, సారీలో కూడా నడుము, మనం చూసే చూపు దాన్ని బట్టి ఉంటది. ఇంకోటి, మనం బట్టలు వేసుకునేది మన ఇష్టం, అది వేరే వాళ్ళు ఎవరు జడ్జ్ చేయడానికి. అదొక డిజైనర్ బట్టలు, స్పెషల్లీ కస్టమైజ్డ్ ఫర్ యూ. టాన్ జీన్స్ వేసుకోవాలి అని నేను ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తాను. రైట్. ఎవరి థాట్ ప్రాసెస్ వారిది, కానీ వెనకాల ఉన్నటువంటి లాజిక్ ని చూస్తే రాహుతో మిక్స్ అయి ఉన్నాడు కాబట్టి డెఫినెట్ గా వెల్త్ ని ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. పాజిటివ్ రాహు కాబట్టి సూపర్ డూపర్ వెల్త్ వస్తుంది. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది. అసలు మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు, నమస్తే.